హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ లాంగ్ వీడియో పెట్టి నేను చాలా రోజులు అవుతుందండి. అయితే ఇది సండే తీసిన వ్లాగ్ అనమాట. అయితే రొయ్యలు చూసారా అండి, ఎలా ఉన్నాయో? చాలా పెద్దగా ఉన్నాయి కదండి. అయితే నేను వీడియో కోసం అని చెప్పేసి మా వారు సండే తీసుకొచ్చారు. బట్ అది నేను క్లీన్ చేయడానికి చాలా ఇంకా ఆయనకి చెప్పేసి క్లీన్ చేసేసి ఇచ్చేసారనమాట. చూసారా, చాలా పెద్ద రొయ్యలు. క్లీన్ చేయడానికి నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను. బాగున్నాయి కదండి. ఇంకా క్లీన్ చేసి ఇచ్చేసారు. నేనైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. కొంచెం ఐస్ అది పెట్టేసింది. ఇంకా ఐస్ అదంతా కరగడం కోసం నేను కొంచెం వాటర్లో వేసేసాను. క్లీన్ చేసే ప్రాసెస్ చూసేద్దామా. కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం క్లీన్ చేశానండి. అలా క్లీన్ చేస్తే కొంచెం నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను అలా క్లీన్ చేశాను అన్నమాట. ఇంకా అది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దీన్ని మళ్ళీ ఉప్పు పసుపు వేసి ముందు బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకుని, నేనైతే 2 kgs రొయ్యలు అండి అవి. అయితే 2 kgకి 1 kg వస్తుంది కదా, అందులో నేను 1/2 kg మాత్రమే తీసుకున్నాను. 1/2 kgకి నేను ఒక 4 ఆనియన్స్ వేసాను అనమాట. ఇవన్నీ కూడా నూనెలో, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేపిన తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు నూనెలో కూడా వేపేస్తున్నానండి బాగా. నేను ఆల్రెడీ రొయ్యలు కర్రీ అది పోస్ట్ చేశాను, కానీ నేను ఇలా వాయిస్ ఇచ్చి చేయలేదు కాబట్టి చాలామంది నాకు ఇన్స్టాలో నా ఫ్రెండ్స్ చిన్న సజెషన్ ఇచ్చారు, ఎక్కువ మ్యూజిక్ యాడ్ చేయొద్దు, వాయిస్ పెట్టు అన్నారని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది మసాలా అండి. మసాలాకి కావాల్సినవి అన్నీ నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం మసాలా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించేయాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఒక 10 minutes అయినా ఈ స్మెల్ అంతా పోయేదాకా, మసాలా పచ్చివాసన అంతా పోయేదాకా నూనెలో వేపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దామండి. ఒక 10 minutes అయిన తర్వాత తీసి చూస్తే కొంచెం బాగా వేగిందండి మసాలా అవంతా కూడాను. ఇందులోకి మేమైతే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటాము, దానికోసం అని చెప్పేసి నేను కొద్దిగా 2 spoons కారం వేసానండి. ఈ కారం మసాలా ఇవన్నీ కూడా దీనికి బాగా పట్టేలాగా కలిపేసుకుని ఇందులోకి 2 glasses గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ మొత్తం బాగా కొంచెం రొయ్యలు కొద్దిగా పైకి తేలే వరకు కొంచెం పెద్దవి కదండి, అందుకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఎక్కువసేపే ఉడకనిచ్చాను. రొయ్యలు చాలా బాగుంది, తొందరగా ఉడకవు. చూసారా, ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయ్యింది కదా. ఇంకా కొంచెం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.